సంగారెడ్డిలోని ప్రశాంత్ నగర్ సాయిబాబా ఆలయంలో అవతార్ మెహర్ బాబా 132వ జన్మదినాన్ని పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుబ్రహ్మణ్యం, జేఎస్ఎన్ అసోసియేట్ ప్రొఫెసర్ హైదరాబాద్, రాఘవ, పి వాసు హైదరాబాద్, జోషి నారాయణరావు, మీరా జోషి, జోషి మెహర్, సింధు, జోషి మెహర్, బిందు మరియు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా భజన కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించి భక్తుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో సంగారెడ్డితో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందారు. కార్యక్రమం మొత్తం ప్రశాంత వాతావరణంలో భక్తి భావాలతో సాగింది. ఈ కార్యక్రమానికి ఏఎంబి సంగారెడ్డి సెంటర్ నిర్వాహకులు జోషి నారాయణరావు, మీరా జోషి నేతృత్వం వహించారు. వేడుకల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మాయి ఇక్కడ చూడు. తర్వాత బాబా ఫిల్మ్ ఉంటుంది, దయచేసి అందరూ ఉంటుంది. అది 31 years का మెహర్ బాబాకి జై. సంగారెడ్డిలో మెహర్ బాబా యొక్క 132వ జన్మదినం జరుపుకుంటూ ఉన్నాం. ఇవాళ ఈ శుభ సందర్భాన్న మనం ఇక్కడ ఒక సత్సంగం ఏర్పాటు చేయడం. అవతార్ మెహర్ బాబా మానవ రూపంలో అవతరించిన భగవంతుడు. ఆయన చెప్పిన ముఖ్య అంశములు ఏంటంటే భగవంతుడు ఒక్కడే సత్యము, మిగిలిందంతా మిథ్య. భగవంతుడు ఒక్కడే సత్యం. ఆ సత్యాన్ని చేరుకోవాలంటే ప్రేమ ఒకటే మార్గం, భగవంతుడిని ప్రేమించింది అని చెప్పారు. మెహర్ బాబా 1925 నుండి 1969 దాకా ఆయన మౌనం పాటించడం జరిగింది. ఈ మౌనంలోనే మెహర్ బాబా ఈ మానవాళి యొక్క ఉద్ధరణకు సుమారుగా 13 సార్లు ప్రపంచ యాత్రలు చేశారు. ఈ 13 సార్లు ప్రపంచ యాత్రలలో ప్రాక్ పశ్చిమాలు అంటే తూర్పుని పడమరని ఏకం చేసి ఆ రెండింటిని ఏకతాటిపై తీసుకొచ్చారు. మెహర్ బాబా అనేక సందర్భాల్లో చెప్పిన అంశం ఏంటంటే ముఖ్యంగా మానవులు తమ కోసం మాత్రమే కాకుండా తమ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసమే వాళ్ళు ఒక్కటే కాకుండా అంటే మానవుల యొక్క సమస్యలన్నిటికీ మూల కారణము సెల్ఫ్ ఇంట్రెస్ట్, స్వప్రయోజనం అన్నమాట. ఎప్పుడైతే ఆ స్వప్రయోజనాన్ని మానవుడు తొలగించుకుంటాడో ఆ రోజు ఆ మానవుడు ఆనందంగా జీవించగలడు. సో ఆ స్వప్రయోజనాన్ని తొలగించుకోవడానికి అంటే నిజంగా నీకు రియల్ హ్యాపీనెస్ కలగడానికి, రియల్ హ్యాపీనెస్ మేకింగ్
ఇట్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. అంటే ఇతరులని సంతోషపరచడంలోనే నీ నిజమైన సంతోషం ఉన్నది అని చెప్పేసి మెహర్ బాబా చెప్పడం జరిగింది. ఇక్కడ 1995లో సంగారెడ్డి కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. 95 నుండి గత 31 సంవత్సరాలుగా కంటిన్యూస్గా బాబా సహవాస కార్యక్రమాలు డిఫరెంట్ ప్లేసెస్లో పబ్లిక్ గ్యాదరింగ్స్ చేశాము. 1997 మరియు 2003లో మొత్తం రాష్ట్ర వ్యాప్తం నుండి వచ్చి ఇక్కడ 2 రోజుల సహవాస కార్యక్రమం చేశాము. బాబాకు సంబంధించిన లిటరేచర్ అన్నీ కూడా సెంట్రల్ లైబ్రరీలో మేము పొందుపరిచినాము. ఇక్కడ ముందు భవిష్యత్ తరాలకు అందరికీ అందాలనే ఉద్దేశంతో ఇక్కడ మా స్వగృహంలోని అవతార కార్యక్రమం బాబా సంగారెడ్డి సెంటర్ అనేది నడుస్తున్నది. భగవత్ ప్రేమికులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఇక్కడ నేను సంగారెడ్డి జోషినారాయణరావు ఇక్కడ అడ్వకేట్గా ప్రయత్నం చేస్తున్నాను. నాకు సంప్రదించవచ్చు బాబాకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉండాలి. బేసిక్గా రాము అంటే మెహర్ బాబా ఏం చెప్పారంటే నేనే రాముడిని, నేనే కృష్ణుడి అని చెప్పారు. అసలు మనకి రాముడు వచ్చి ఏం చేశారు అని అంటే ఆయనకి ఉన్న కెపాసిటీకి ఆయన యుద్ధం చేయలేక కాదు. ఇప్పుడు హనుమంతుడు హెల్ప్ అవన్నీ తీసుకొని చేసింది ఆయన ఒక్కరు చేయలేక కాదు. కానీ మానవ రూపంలో వచ్చినా కూడా ఆయన ధర్మంగా అలా జీవించవచ్చు అని నిరూపించడానికి ఆయన వచ్చారు. కృష్ణావతారంలో కూడా కృష్ణుడు ఆయన చేయలేనిదంతా ఏమీ లేదు. కానీ ఆ రూపంలో ఉండి ఎన్నో కష్టాలు ఉన్నా కూడా ధర్మాన్ని తీసుకోగలుగుతున్నారు, ధర్మాన్ని ఆచరించగలుగుతున్నారని చూపించడానికి మనకు అలా వచ్చారు. అలానే మెహర్ బాబా కూడా 44 years సైలెన్స్లో ఉన్నారు. ఎందుకు అంటే అలా కూడా ఉండొచ్చు. అలా ఉండి మన మనసుని మనం నీట్గా క్లీన్గా ఉంచుకోవచ్చు. ఈర్ష్య ద్వేషం ఇవన్నీ వదిలేసి మనల్ని మనం ఇన్నర్ సెల్ఫ్గా క్లెన్స్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఆయన వచ్చారు. ఆయన చాలాసార్లు అన్న మాట కూడా ఒకటి, ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకన్. నేను అసలు బోధించడానికి రాలేదు, మీ లోపల మీరున్న దానిని మిమ్మల్ని మేల్కొల్పి మీ లోపల ఏముందో మీకు మీరు తెలుసుకోండి అని చెప్పడానికి మాత్రమే నేను వచ్చామని ఆయన వచ్చి అలా ఉండి మనం కూడా అలా ఉండొచ్చు అని చూపించాను. చిన్నప్పటి నుండి కూడా మా నాన్నగారు బాబా భక్తి మార్గంలో ఉండి చిన్నప్పుడు కృష్ణుడు రాముడు ఆ హిందూ సాంప్రదాయం అనుకుంటే మా నాన్నగారు ఉండేవారు. సో దాని ద్వారా ఎప్పుడు భక్తి మార్గంలో ఉండడం వల్ల మాకు తెలిసిన వాళ్ళు రేఖాలక్ష్మణుడు అన్న మూర్తి గారు నిజామాబాద్లో బాబా నిజామాబాద్ సెంటర్ సెక్రటరీ ఉన్నారు. అయితే ఆయన వల్ల మా నాన్నగారు మెహర్ బాబా గురించి తెలుసుకొని అయితే బాబా గురించి బుక్స్ చదవడం చేయడం ఆ తర్వాత బాబా మీద భక్తి మార్గంతో వచ్చేసి రాముడు కృష్ణుడు మెహర్ బాబా ఇదంతా వేరే కాదు, అందరూ ఒక్కటే అయింది. తర్వాత అదంతా బుక్ చదివినాక ఆయనకు బాగా అంటే బాబాని చూడాలన్న తపనతో 1964లో బాబాని దర్శించుకుందామని చెప్పి బాబా పూనాలో ఉన్నప్పుడు బాబాని దర్శించుకున్నాను. ఆ తర్వాత బాబా దర్శనం అయినాక మా ఇంటికి వచ్చినాక మా నాన్నగారి ద్వారానే మెహర్ బాబా గురించి చెప్పడము చేయడం భజనలు స్టార్ట్ చేయడం. ఆ తర్వాత మళ్ళీ మెహర్ బాబా బాడీ డ్రాప్ చేసినాక మేము అప్పుడు 4 years చిన్నగా ఉన్నాము. అందరం బాబా బాడీ డ్రాప్ చేసి అక్కడికి వెళ్ళి అక్కడ వారం రోజులు అక్కడే ఉండి బాబా దర్శనం చేసుకోవడం. తర్వాత ఆ చిన్నప్పటి నుండి కూడా మాకు బాబా ధ్యానం మెహర్ బాబాదే తప్ప ఇంకా ఏం ఉండేది కాదు. సో దానివల్ల ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా ఏమన్నా ప్రతి ఒక్కరు కూడా యాక్చువల్గా మేము బ్రాహ్మణ్స్ కానీ ఎప్పుడైనా మెహర్ బాబా తప్ప మాకేం లేదు. అంటే పూజ భక్తి మార్గం అవన్నిటికంటే ప్రేమ ముఖ్యము. అందరితో ప్రేమగా ఉండడము, నిజాయితీ జీవనము, సత్యంగా నడుచుకోవడము. అంటే స్పిరిచువాలిటీ అంటే నథింగ్ ఏంటి అంటే ఒకరి మనసు బాధ పెట్టకపోవడమే స్పిరిచువాలిటీ అని చెప్పి ప్రేమ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి మనిషిలో కూడా బాబాని మనం చూడగలగాలి, ప్రేమతో ఉండాలి. మనం ప్రేమ తత్వాన్ని నిర్దేశించుకొని ప్రతి ఒక్కరితో మనం ఎవరిని కలిసినా అందులో బాబాని చూడడం అట్లా నేర్చుకొని ప్రతి ఒక్కరం కూడా మేము చిన్నప్పటి నుండి కూడా ఈ మార్గం ఉండడం వల్ల ప్రతి సంవత్సరం మేము చేస్తూనే ఉంటాం. సో దీనివల్ల మాకు బాబా పేరు అందరూ తెలియాలా, బాబా ప్రసాదం అందరూ చెందాలి. ఇవన్నీతో పాటు ప్రతి ఒక్కరికి కూడా బాబా ప్రసాదం అందాలని చెప్పి ప్రతి ఇయర్ చేస్తూనే ఉంటాం. బాబా మెహర్ బాబా అనే పేరు ప్రతి ఒక్కరికి తెలియాలన్నారు.